హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను. నేను మీ కన్య సురేష్. రేపటి కోసం అనే ఛానల్ నడుపుతాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు మరొకసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లక్సెంబర్గ్ గురించి, ఆ లక్సెంబర్గ్‌లోని ఉద్యోగ అవకాశాల గురించి, ఎలా అప్లై చేయాలి ఏంటనేది కొంచెం ఇంకా డీప్‌గా పోయిన వీడియో కంటే వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎవరైతే అఫీషియల్ లింక్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారో వారి కోసం దీన్ని సింప్లిఫై చేస్తూ నేను వారి ఈమెయిల్ ఐడీస్ని తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. సో దీని ద్వారా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క యూరోపాస్ సివి, యూరోపాస్ కవర్ లెటర్ని తయారు చేసుకొని వారికి ఇవి మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇవి మీరు పంపించి ఈ అవకాశాన్ని మీరు అందుకోండి. ఏదైనా మీకు సివి, కవర్ లెటర్ అవసరం ఉంటే మనం కింద మీకు నెంబర్ ఇస్తాము. వాట్సాప్ ఫ్రీలాన్సర్ ఉన్నారు, ఫ్రీలాన్సర్తో మనం చేపిద్దాము. ఏటీఎస్ క్రాక్ చేయగలిగిన సివీస్ తయారు చేస్తారు. సో దాని ద్వారా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చేసుకోగలిగితే శాంపిల్ సివి కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. నేను మీకు శాంపిల్ సివీస్ ఎంతమంది అడిగితే అంతమంది పంపిస్తాను. సో ఎవరికైనా కావాలంటే నా ఈమెయిల్ ఐడి తీసుకొని మీరు నా మెయిల్కి శాంపిల్ సివి కావాలని చెప్పి రాయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలో నేను చాలా డీప్గా అందరికీ అర్థమయ్యేటట్టు వివరించాను. సో మనం ఇలాంటి వీడియోసే చేస్తుంటాము. సో మన వాళ్ళు అందరూ అభివృద్ధి చెందాలని నా ఆశ. ప్రపంచంలో అన్ని రకాల పొజిషన్లో మన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటికొక్కరు ఇట్లాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటే మన వాళ్ళు బాగుపడతారని నా ఆశ. సో అందుకోసం ఈ వీడియో ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా, ఏమైనా డౌట్ వచ్చినా ఈ విషయాలలో కామెంట్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. లక్సెంబర్గ్ అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. అన్ని రకాలని చెప్పాను. ఐటీ ఉందా, హెల్త్ కేర్ ఉందా, నర్స్ ఉందా, కేర్ టేకర్ ఉందా, హోటల్ జాబ్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా కార్పెంటర్ వర్క్స్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నాయా, ఇలా అని ఏమి లేదండి. క్లీనర్ వర్క్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు, ఏఈ, బీఈ, బీటెక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సో అన్ని రకాల డాక్టర్, ఎంబీబీఎస్, అన్ని రకాల జాబ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ బోర్డ్స్ అనేవి అఫీషియల్ బోర్డ్స్ అండి. ఏదైతే మన ఆంధ్ర, తెలంగాణలో ఏపీ స్కిల్ డెవలప్మెంటు, టామ్కామ్ ఎలా ఉన్నాయో ఈ బోర్డ్స్ అలా పనిచేస్తాయి. ఇవి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బోర్డ్స్ అనమాట. ఈ బోర్డ్స్కి మీరు వెళ్ళి మీ సీవీని వాళ్ళకి అందించగలిగితే వాళ్ళు అవతల కంపెనీస్కి ఎవరైతే మీ కేటగిరీకి సంబంధించిన జాబ్ హోల్డర్ అవసరం ఉందో వాళ్ళకి ఈ సీవీని అందజేసి మీకు వాళ్ళకి మధ్యలో ఇంటర్వ్యూ అది ఏర్పాటు చేసి మీకు ఆఫర్ లెటర్ అందించగలుగుతాయి ఈ బోర్డ్స్. అందుకోసం మీరు ఈ బోర్డ్స్ని అందుకోవటంలో, ఈ బోర్డ్స్లో మీరు రిజిస్టర్ అయ్యి మీ సీవీ అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యపడద్దు. యావరేజ్ సాలరీస్ ఎలా ఉంటాయంటే అన్స్కిల్డ్కి 2300 నుంచి 3000 యూరోలు మంత్లీ వరకు వస్తాయి. తర్వాత స్కిల్డ్ వర్కర్స్కి 3200 నుంచి 6000 యూరోల వరకు మంత్లీ వస్తాయి. స్కిల్ జాబ్స్ అంటే ఏంటంటే ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఎలక్ట్రికల్ టెక్నీషియన్సు, బ్యాంకింగు, ఫైనాన్సు, తర్వాత లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, ఇలాంటి జాబ్స్ అన్నీ స్కిల్డ్ కింద వస్తాయి అన్నమాట. ఈ స్కిల్డ్ వాళ్ళ క్వాలిఫికేషన్ మీకు తెలుసు, డిగ్రీ, డిప్లొమా ఉండాలి. ఇంకా బాగా అయితే మాస్టర్స్ అది ఉండాలి. మినిమము 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంగ్లీష్ మస్ట్గా ఉండాలన్నమాట. అన్స్కిల్డ్ వచ్చేసి వేర్ హౌస్ వర్కర్సు, ఫ్యాక్టరీ వర్కర్సు, హెల్పర్సు, ఫుడ్ ప్యాకింగ్ వర్కర్సు, క్లీనర్సు, కిచెన్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, అలాగే ఇంకేదన్నా క్లీనింగ్ జాబ్స్, హెల్పర్స్, వేర్ హౌస్ వర్కర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళకి మెడికల్లీ వీళ్ళు ఫిట్ ఉండి, ఏజ్ బిలో 55 ఉండి మెడికల్లీ ఫిట్ ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. బట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కొంచెం ప్రిఫరబుల్ అనమాట. కేవలం 4 స్టెప్స్తో మీరు కొంచెం మీ టైము మీరు కేటాయించగలిగితే మీకోసం ఈ 4 స్టెప్పులు, నేను ఇప్పుడు చెప్పబోయే 4 స్టెప్పులలో మీరు లక్సెంబర్గ్ వెళ్ళొచ్చు. మీరు కళ్ళగంటున్న లక్సెంబర్గ్కు మీరు అందుకోవాలంటే దయచేసి ఈ 4 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి. ప్రాపర్గా మీ యూరోపాస్ సివి, యూరోపాస్ కవర్ లెటర్ తయారు చేయించుకోండి లేదా చేసుకోండి. నెంబర్ 2, అప్లై త్రూత్ మీ అఫీషియల్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే అప్లై చేయండి. స్టెప్ 3, ఎంప్లాయర్ మీకు కాంట్రాక్ట్ లెటర్ అందిస్తారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఎంప్లాయర్ కాంట్రాక్ట్ లెటర్ అందిస్తారు. దాని ద్వారా మీరు వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు. డి టైప్ వర్క్ పర్మిట్ ఇక్కడ వస్తుంది. దీన్ని మీరు సాధించాలి. దాని ద్వారా మీరు విఎఫ్ఎస్ ద్వారా వెళ్ళి ఆ తర్వాత టికెట్స్ అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. కేవలం ఈ 4 స్టెప్స్ మీరు
కొంచెం మీకోసం మీరు ఒక 15-20 నిమిషాలు సేవ్ చేసుకొని స్పెండ్ చేయగలిగితే మీ కుటుంబానికి మీరు 15 లక్షలు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. యూరప్‌లో ఈ లక్సెంబర్గ్ వెళ్ళటానికి మన పంజాబ్, హర్యానాలో 15-20 లక్షలు డిమాండ్ చేస్తారు. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా 12 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. సో, ఇలా మీరు ఈ బోర్డ్స్‌ని అప్రోచ్ అయ్యి మీరు సొంతంగా సాధించడం వల్ల 3 లక్షల్లో వెళ్ళిపోతారు. ఈ 3 లక్షలు కూడా ఎందుకయ్యా అంటే మీరు అపోస్తలు చేయించాలి డాక్యుమెంట్స్ అన్నీ. మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీను. తర్వాత మీరు ట్రాన్స్లేషన్ చేయించాలి. తర్వాత వీసా ఫీజు కట్టుకోవాలి. టికెట్ మీరేసుకోవాలి. లక్సెంబర్గ్ అనేది ధనిక దేశం కాబట్టి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అఫీషియల్ జాబ్ పోర్టల్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ అనేది ఒక పోర్టలు. నెక్స్ట్ వచ్చేసి లక్సెంబర్గ్ జాబ్ పోర్టల్ అనేది ఒక పోర్టలు. తర్వాత కంపెనీ కెరియర్స్ పేజెస్ అనేది ఇది మూడో పోర్టల్ అనమాట. ఇవి అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్స్. ఈ పోర్టల్స్లో కాకుండా ఇంకా మీకు www.jobs.lu, www.movijobs.com, adem.com అనేవి కూడా అఫీషియల్ సైట్స్ అన్నమాట. సో వీటితో పాటు ఇంకా మీరు మన లింక్డ్ఇన్ కానివ్వండి, ఇండీడ్ కానివ్వండి, వీటిలలో మీరు సెర్చ్ చేసుకుంటే లక్సెంబర్గ్ మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు అసలు ఏ సైటు ఏ విధంగా మనకు ఉపయోగపడేదని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ లక్సెంబర్గ్కి సంబంధించిన www.adempublic.lu ఏదైతే మన జనరల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అదైతే ఉందో వెబ్సైటు, వీళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటంటే info@adem.etat.lu. సో ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు వివరాలు ఇస్తాను. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సెర్చెస్ని మీరు చేసుకోవచ్చు. మీ స్కిల్స్ ప్రకారం ఏ లొకేషన్లో లక్సెంబర్గ్లో మీకు జాబ్ అవైలబుల్ ఉందో అది మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని మీరు డైరెక్ట్గా వీళ్ళ ఈమెయిల్కి కానీ పోర్టల్లో లింక్ అయ్యి కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. పోర్టల్లో లింక్ అవ్వటం వల్ల చాలా ఉపయోగం ఉంది. సో తర్వాత ఫర్దర్గా మీరు లైక్ న్యూజిలాండ్ seek.com వాళ్ళు ఎలా మీకు అక్కడ ఏదైనా జాబ్ వస్తే అప్డేట్ ఇస్తారో అవన్నీ అప్డేట్లు మీకు వస్తాయి. ఏది పోర్టల్లో లింక్ అవ్వటం వల్ల. సో ఇదనమాట. సో తర్వాత jobs.lu అనేది వీళ్ళ ఈమెయిల్ వచ్చేసి info@jobs.lu అనమాట. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ దగ్గర వీసా స్పాన్సర్షిప్ చేసే కంపెనీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి moviejob.com అనేది ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఏవైతే కంపెనీస్ ఏ సిటీలో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అందిస్తారనమాట. స్పాన్సర్షిప్స్ కూడా ఇక్కడ దొరుకుతారు. సో ఇది కాకుండా ఇండీడ్ లక్సెంబర్గ్ అని ఇలాంటి సైట్లో కూడా మీరు డైరెక్ట్గా లక్సెంబర్గ్కి ఇండియా నుంచి అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత ఒక లగ్జరీ గ్రూప్ ఎయిర్వేస్ ఒకటి ఉంది. ఈ ఎయిర్వేస్ వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చున్నాను, హెచ్ఆర్ది, recruitment@luxureair.lu అనేది. సో వీళ్ళ దగ్గర జాబ్స్తో పాటు ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. తర్వాత బిగినింగ్ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఎవరన్నా స్టూడెంట్స్ అది ఉన్న పెద్దవాళ్ళైనా 18 to 55 వాళ్ళందరూ దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వివరాలన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన వాట్సాప్ ఉంది లేదా ఈమెయిల్ ఐడి ఉంది, అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, మీకు నాకు టైం వేరియేషన్ వల్ల మనం డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాం కాబట్టి సో టైము తేడా ఉండొచ్చు. బట్ 24 అవర్స్లో నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. దయచేసి మీకు ఎటువంటి అవసరం ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇవి ఈ వీడియో మొత్తంలోని సారాంశం. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మనం చేస్తుంటాము. ఎవరికన్నా ఇవి ఉపయోగకరంగా ఉంటాయనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్సెంబర్గ్ వెళ్ళాలనే ఆశ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ ఆశను అందుకోవాలని లక్ష్యం ఉండాలి. మీకోసం మీరు పట్టుదలతో 15-20 నిమిషాలు మీరు కేటాయించగలిగితే మీరు అందుకున్న లక్ష్యాన్ని మీరు సాధిస్తారు. మన వీడియోస్ని మన ఛానల్ని ఆదరిస్తున్న పెద్దలకి, తల్లిదండ్రులకి, తర్వాత స్టూడెంట్స్కి, బ్రదర్స్, సిస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వీడియోని కూడా మ్యాక్సిమం అందరికీ అందించి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలే మనం చేస్తూ ఉంటాము. ఎవరికో ఒకరికి జాబ్ రావాలని నా లక్ష్యం. సో ఇంకేదన్నా ఫ్యూచర్ ఇన్ఫర్మేషను యూరోప్ జాబ్స్ కోసం లేదా జెన్యూన్ ఏజెన్సీస్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సీ యూ నెక్స్ట్ టైం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.